ఏడు బ్యాచ్లంట, సుఫారీ గ్యాంగ్లంట, ఒకటి కాదు కథనం 100 రకాలుగా వస్తున్నది. కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్మిన వ్యక్తి వర్మ, తెలుగుదేశం పార్టీ వర్మ. నా బాధ్యతలు, నా గెలుపు బాధ్యతలు ఈయనకే అప్పచెప్తున్నానని ఆయన మీద అపార నమ్మకం ఉంచుకున్నారు. కానీ ఇది ఏ సందర్భంలో వచ్చిందో, ఎలా వచ్చిందో, వర్మ మాట్లాడిన ఒక మాటని 4-5 సెకండ్స్ మాత్రమే ముందు వెనక ఏమీ లేకుండా దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద. అది ప్లే చేయండి ఒకసారి. ఓటే వేయొద్దు, మానండి. పవన్ కళ్యాణ్కి ఓటే వేయొద్దు, మానండి. పవన్ కళ్యాణ్కి ఓటే వేయొద్దు, మానండి. పవన్ కళ్యాణ్కి ఓటే వేయొద్దు, మానండి. ఇది వైరల్ అవుతున్న అంశం. అసలు వర్మ గారు ఈ మాట ఏ సందర్భంలో అన్నారు, ఎప్పుడు అన్నారు, అది ఒక ఇంటర్నల్ మీటింగ్ కింద పేర్కొంటున్నారు. దీన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళే ట్రోల్ చేస్తున్నారని వస్తున్న వాయిస్. ఓకే, వాస్తవంగా తెలియదు, మరి అది ఎవరు నిగ్గు తేల్చాలో, దీన్ని అయితే పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదేమో అన్నది కొంతమంది అభిప్రాయాలు. బుజ్జి గారు, ఏంటి దీని సారాంశం? వర్మ గారు పవన్ కళ్యాణ్కి ఓటు వేయొద్దు, ఓటు వేయడం మానేయండి అని చెబుతున్నారట. కాదు సార్, అది నిజంగా ఒరిజినల్ గా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయొద్దంటే కనీసం 1 మినిట్ అన్నా ముందు కానీ వెనక కానీ అది ఉండాలి. దాన్ని ఎవరు వైరల్ చేస్తున్నారు అనేది మనకు తెలిసిన సబ్జెక్టే. దాని సబ్జెక్ట్ మీద కూడా నేను పిఠాపురం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇవాళ మనం నమ్మకపోతే, మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ, నన్ను కానీ, మోడీ గారిని కానీ, చంద్రబాబు గారిని కానీ నమ్మకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకర్లా. పవన్ కళ్యాణ్ చాలా ఉన్నతమైన వ్యక్తి కాబట్టి మనం ఓట్లేసి గెలిపించుకుని ఇవాళ సెంట్రల్లో పిఠాపురాన్ని సెంట్రల్ స్థాయిలో తీసుకెళ్లి ఇవాళ మోడీ గారితో చెప్పి సెంట్రల్ నుంచి నిధులు రప్పించి ఇవాళ పిఠాపురాన్ని డెవలప్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన సారాంశాన్ని ఈ దౌర్భాగ్యుడు ఎవడో గానీ అలా కట్ చేసి అది పెట్టాడు. ఆడు పెట్టిన వ్యక్తి నిజంగా దమ్ముంటే మొత్తం వీడియో అంతా పెట్టమనండి. అంటే ఫుల్ వీడియో ఉన్నదా బుజ్జి మీ దగ్గర? నేను ఫుల్ వీడియో చూడలేదు, నాకు కన్ఫ్యూజన్ ఉంది. నాకు తెలుసు సార్, ఆ మీటింగ్ లో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను నేను. ఆ మీటింగ్ లో ఉన్న వ్యక్తులతో మాట్లాడా, అలాంటి వీడియోను ఫుల్ వీడియో పెట్టమనండి సార్, అప్పుడు నమ్ముదాం. వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి చేయట్లేదు. ఇవన్నీ ఏంటంటే రాజకీయ ఎత్తుగడలు, ఇవన్నీ రాజకీయ నాయకులు అన్నాక ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని ఉపయోగిస్తాం అనేది కామనే కాబట్టి మనం ఈ వీడియోని పట్టించుకోవక్కర్లేదు. 100కి 200% వర్మ గారు అక్కడ కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు 4వ తారీఖున. ఒక్క నిమిషం, పాదయాత్ర రెడ్డి గారు దీని